ఒక ఊర్లో చిన్న పెద్ద ఏనుగును చిన్న చైన్తోని కట్టేసి ఉంటది. ఊర్లో పెద్ద ఏనుగును చిన్న చైన్తోని కట్టేసి ఉంటది. ఊర్లో కుగ్రామంలో కట్టేసి ఉన్నప్పుడు ఏంది తెలుసా, నాలాంటోడు హైదరాబాద్ నుంచి వస్తాడు, వచ్చి చూసి గంత పెద్ద ఏనుగును గింత చిన్న చైన్తోని కట్టేస్తావురా అని ఫీల్ అయ్యి, మనసులో ఫీల్ అయ్యి మావటి వాని దగ్గరికి పోతాడు. అనా గంత పెద్ద ఏనుగును గింత చిన్న చైన్తోని కట్టేసినావు, పక్కకు పిల్లలు ఆడుకుంటారు కదన్నా, అది తెంపుకుంటే వాళ్ళకి డేంజర్ కదా అన్న అంటాడు. ఫస్ట్ మంచిగా చెప్తాడు. ఇట్లా మావటి వాడు ఏమంటాడు తెలుసా, అదేం చేస్తారు లైట్ తీసుకోండి మీరు అంటాడు. వీరికి కోపం వస్తుంది. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన టాలెంటెడ్ ఇంజనీర్, నేను ఖతర్నాకోన్ని, నేను చెప్తుంటే వినవారా భయ్ నువ్వు? మనసులో కోపం వచ్చి ఏమంటాడు, అది చిన్న చైను పెద్ద ఏనుగు ఇట్లా అంటే తెగుతుంది, ఇట్లా అంటే తెగుతుంది, తెగి పిల్లల మీదకి పోతే డేంజర్ అవుతుంది అని అంటే సెకండ్ టైం మళ్ళీ మావటి వాడు అంటాడు, అదేం చేయస్తారు తెంపుకొస్తారు అంటాడు. మూడోసారి ఇంకా సీరియస్ గా తిడతాడు వీడు. మూడోసారి మావటి వాడు ఏమంటాడు తెలుసా, సార్ అది చైన్ తెంపుకోదు అని ఆగడు. అది చైన్ తెంపుకోదు, ఎందుకు తెంపుకోదు తెలుసా సార్ అని అడిగి ఆన్సర్ చెప్తాడు. చిన్నప్పుడు బేబీ ఎలిఫెంట్ను తీసుకొచ్చిన నేను, చిన్న పిల్ల ఏనుగున్నప్పుడు తెచ్చిన రోజు ఆ చిన్న చైన్తోని కట్టేసిన. కట్టేయంగానే అరే నన్ను ఎక్కడి నుంచో తెచ్చి కట్టేసిండు వీడు అని అనుకోని ఏనుగు ఆగలేదు, తెంపుకునేటందుకు ట్రై చేసింది. ఎన్నిసార్లు ట్రై చేసింది? వందల వేల సార్లు ట్రై చేసింది, తెంపుకుందాం తెంపుకుందాం తెంపుకుందామని. చైను తెగకపోగా కాలుకు పెద్ద పుండైంది, గాయమై పుండైంది. మానేతందుకు నెల రోజులు పట్టింది. ఆ రోజు ఏనుగు మెంటల్లీ డిసైడ్ అయింది, ఈ చైను తెగదు. చిన్న ఏనుగు ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత 5-10 ఏళ్ల తర్వాత పెద్దగైంది, కానీ మెంటల్లీ ఫిక్స్ అయింది, చైను తెగదు. ఇవాళ అదేంది, చైను తెగుతుందని చెప్పేటోడు లేడు ఏనుక్కు. అందుకని ఏనుక్కు చిన్న చైన్ ఉన్నా మనకు కనబడుతుంది తెంపుకోగలుగుతుంది అని, దానికి అర్థమైతలేదు తెంపుకోగలుగుతా అని. సేమ్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళది కూడా ఇదే ఎగ్జాంపుల్. చిన్నప్పుడు సెట్ అయింది మైండ్లా, పెద్ద కారు కొనలేము, అదొక చైన్. నేను ఐఏఎస్ ఆఫీసర్ కాలేను, ఇదొక చైన్. నేను ఒక 5 ఎకరాల భూమి కొనలేను, ఇదొక చైన్. నేను ఫారెన్ పోలేను, ఇదొక చైన్. నేను ఇండియాలో ఇంతకుముందు చెప్పిండు సుధీర్, అద్భుతమైన స్పీచ్ చెప్పిండు, ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసి కనిపెడతా. నేను నారాయణఖేడ్ నల్లబాగ్ సిర్గాపూర్ నుంచి వచ్చిన, కానీ నా పేరు ఇండియా వైడ్ మారుమోగాలి ఆ ప్రోడక్ట్ తోని అని అనుకోకుండా నేను చెయ్యలేను అని అనుకోవడం ఒక చైన్. ఇట్లాంటి చైన్లు 100,000 ఉన్నాయి ఇక్కడ లోపల. దానివల్ల మనుషులు బాగుపడరు అన్నాడు. ఇది చైన్లు ఉండకపోగా రెండో తప్పు, మనం ఏదన్నా వచ్చి సడన్ గా ఇప్పుడు ఇట్లా మీటింగ్ వినగానే ఏమనిపిస్తుంది, నిజంగా మనం చేయగలుగుతామేమో అనిపించి ఫ్రెండ్స్ దగ్గరకు పోయి ఫ్యూచర్లో నేను ఏమన్నా కనిపెడతారా అని అనగానే పక్కోడు అంటాడు, ఏం కనిపెడతావురా, నువ్వేం కనిపెడతావురా అని అనగానే లేదు లేదు ఖచ్చితంగా కనిపెడతా అంటాడు. ఆయన మళ్ళా జోకేస్తాడు వాడు, మనమేం కనిపెట్టలేంరా. ఆల్రెడీ ఉన్న చైన్లకు వాడు ఇంకొక చైన్ వేస్తుండు చూడండి మీరు. ఉన్న చైన్ కు మళ్ళా నీళ్లు పోస్తుండు, మనం ఏం చేయలేమని చైన్ ఉంది, వాడు మళ్ళా చైన్ వేస్తుండు, డబల్ చైన్. అందుకని మీకు యూట్యూబ్ నుంచి చూస్తున్న మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ లోపల పడ్డ చైన్లను కట్ చేసుకోవాలి మనమే, వేరోడు కట్ చేయడు దాన్ని. అండ్ మీకు స్టూడెంట్స్ కి చెప్తున్నా, నెగిటివ్ చైన్ ఎవడేసినా తీసుకోకండి, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చెప్తే తీసుకోండి, నెగిటివ్ చెప్తే తీసుకోకండి. చిన్న ఊర్లో పుట్టినవు, సో వాట్? మీ అమ్మ నాన్నల దగ్గర అన్నం పెట్టే స్తోమత కూడా లేదు, సో వాట్? నువ్వు చదువుకుంటున్నావు కష్టపడి గవర్నమెంట్ స్కూల్లా, సో వాట్? నీకు నడుచుకుంటూ పోయి స్కూల్ పోతున్నావు రోజు, సో వాట్? డ్రెస్ చక్కగా లేదు నాకు, సో వాట్? భగవంతుడు అందరికీ సేమ్ పొటెన్షియల్ ఇచ్చిండు, కాకపోతే పరిస్థితులు డిఫరెంట్ పెట్టిండు, కానీ పొటెన్షియల్ సేమ్ పెట్టిండు లోపల. వాడుకున్నోడు ఖతర్నాక్ అవుతుండు, వాడనోడు బేకార్ అవుతుండు. వాడనోడు ఏం చెప్తుండు, నా పరిస్థితులు బాగలేవు అని చెప్పి డబ్బా కొట్టుకుంటుండు, నా పరిస్థితులు బాగలేవని రీజన్ చెప్పుకుంటుండు. సిగ్గనిపించట్లేదు? పరిస్థితులు అట్లనే ఉంటాయి, మారాలే కదా, మార్చాలే కదా నువ్వు. ఒకటి పాయింట్ అర్థం చేసుకోండి, ఇవాళ పాఠాలు చదువుకున్నాడు. ఈ పాయింట్ చాలా సార్లు చాలా మందికి చెప్పినా నేను, చాలా మంది బాగుపడ్డారు ఈ పాయింట్ తోని. పాఠాలు చదువుకున్నాడు మిడిల్ క్లాస్ లకు ఎక్కుతాడు, జీవిత పాఠాలు చదువుకున్నాడు రిచ్ అవుతాడు.